హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. తన్వి వ్లాగ్స్లో మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయే సున్నుండ ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను చూపిస్తానండి. ఇది బెల్లం సున్నుండలండి. చక్కెరతో కూడా చేస్తారు, కానీ హెల్త్కి మంచిది కాదు కదా చక్కెర మనకు. అందుకని చెప్పి నేను బెల్లంతో ప్రిపేర్ చేసా. మనం ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్స్ అయినా ఎవ్వరైనా తినొచ్చు. చాలా హెల్త్కి మంచిది. దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ మినపప్పు వేసి సిమ్‌లో బెట్టి దోరగా వేయించండి. ఎట్లా అంటే మనము టైం ఎక్కువ పడుతుంది మినపప్పు వేగడానికి. సిమ్‌లో బెట్టే వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుతూనే ఉండండి. తర్వాత దాన్ని మనం పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఆహ్, ఎట్లా అంటే స్మూత్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉంచుకోండి. ఎందుకంటే స్మూత్‌గా పౌడర్ చేస్తే లడ్డు మనకు అది తినేటప్పుడు అంత బాగోదు. ఇలా ఉంటే చాలా టేస్టీగుంటది. బరకగా ఉంచుకొని, దాన్ని మనం పౌడర్ లాగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నా గాబట్టి, 3 పావు కేజీల బెల్లం తీసుకున్నా. అదైతే పర్ఫెక్ట్‌గా మనకు టేస్ట్ అనేది సరిపోతుంది. ఎక్కువ స్వీట్ గాకుండా, తక్కువ గాకుండా సమానంగా ఉంటుంది. అది మనము ఆహ్, తురిమి మనం పౌడర్‌లో వేసుకొని మొత్తం స్మాష్ చేయండి. నేను వీడియోలో చూపించినట్టు పిండిని మొత్తం బెల్లంతో కలిపి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని, నెయ్యి వేడి చేసి దాన్ని మనము ఈ మినపప్పు పౌడర్‌లో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి. మొత్తం ఒకటేసారి వేయకండి. నెయ్యి ఎక్కువైనా గానీ సున్నుండ బాగోదు. ఎందుకంటే ఒక వారం, 10 రోజులకే సున్నుండ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదన్నట్టు. ఎందుకంటే అది నెయ్యి ఎక్కువైతే తేమ ఎక్కువ ఉండిపోతుంది గదా! అది పులుపొస్తది. ఒక వారం, 10 రోజులు మనం బయటుంచేసరికి లడ్డనేది పులుపొచ్చేస్తది. అందుకనే మనం నెయ్యి గూడా చూసి వేసుకోండి. వేసుకుంటూ ఇట్లా మనం కలిపి మనం చేతితో ఇట్లా చుడితే అది వచ్చే వరకు చూసుకోండి. అంటే ఎక్కువ గూడా వేయొద్దు నెయ్యి. అలా చూసుకొని వచ్చింది అనంటే మనం లడ్డు చుట్టేసుకోవడమే. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే మనం పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద మనము అడ్డమైన చెత్త ఫుడ్ పెట్టే కంటే ఇలాంటి ఫుడ్ మనం పెడితే ఇంట్లో ప్రిపేర్ చేసినవి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. చాలా మంచిది గూడా వాళ్ళ హెల్త్‌కైనా. మనం పెద్దవాళ్ళు తిన్నా గాని చాలా మంచిదండి. వెయిట్ గెయిన్ అవ్వడము అట్లా అనుకుంటారు. పిల్లలకైతే వెయిట్ గెయిన్ అవ్వడానికి మాత్రం చాలా బెస్ట్. షుగర్ వేయం గాబట్టి మనం పెద్దవాళ్ళు తిన్నా రోజుకొకటి తింటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి సున్నుండ. బెల్లంతో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్ అండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు ఖచ్చితంగా నేను చూపిస్తా.